మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకురాలు రోజా గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గాలి భానుప్రకాష్ గారు చేసినటువంటి కామెంట్స్ నిజంగా ఎవరు సమర్థించరు, మళ్ళీ ఒకసారి వినిపించండి అని చెప్పడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది. పదే పదే అలాంటి వ్యాఖ్యలు వినిపించడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను. కానీ అంతలా దూషించేలా ఏం జరుగుతోంది నగరిలో? ఈ గ్యాప్ ఏంటి? నగిరిలో అయినా రాష్ట్రంలో అయినా ఈరోజు కూటమి ప్రభుత్వం కానీ ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం, ఈరోజు ప్రజల్లోకి వెళ్తే మొహం చెల్లక డైవర్షన్ పాలిటిక్స్ చేయటానికి ఇలా తప్పుడు మాటలు మాట్లాడటం, తప్పుడు కేసులు పెట్టడం, జైళ్లకి రిమాండ్లకు పంపించడం, ఇలా డైవర్షన్ పాలిటిక్స్ కి నాంది పలికారనేది మనం కళ్ళారా చూస్తున్నాం. అండ్ ఈరోజు గాలి భానుప్రకాష్ అనేవాడు ఈ రోజు కాదు, అతను మొదటి నుంచి అతని క్యారెక్టర్ అలాగే ఉంటుంది. అందుకే నవమాసాలు మోసి కన్న తల్లి కూడా అతన్ని అసహించుకుంది, అతనికి దూరంగా ఉంది. అతనితో రక్తం పంచుకు పుట్టిన అతని తమ్ముడు వాళ్ళ సిస్టర్ కూడా అతన్ని అసహించుకొని అతనికి దూరంగా ఉన్నారంటేనే అతని బ్యాడ్ క్యారెక్టర్ ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో కూడా చాలా సార్లు చాలా నీచంగా మాట్లాడారు. కానీ ఇప్పుడు శృతి మించిపోయి ఆయన నడి సెంటర్ లో టవర్ క్లాక్ అని ఉంటుంది నగిరిలో, అది కాన్స్టిట్యూన్స్ హెడ్ క్వార్టర్స్ లో సెంటర్, అక్కడ పైకెక్కి అక్కడి నుంచి మైక్ లో ఊరంతా ఎంత దిగజారుడుగా మాట్లాడారో మనం అందరం చూసాం. ఎందుకు ఇది జరిగింది అంటే ఈ మధ్య కాలంలో 15-20 రోజుల్లో 2 సార్లు పోలీసులు ఒకసారి బియ్యం పట్టారు జాయ్ అండ్ జార్ అనే హోటల్లో, ఒకసారి ఇసుక పట్టారు. సో వాటిని పట్టి ఆ పోలీసులు ఇచ్చిన ఇంటర్వ్యూ గాని, పోలీసులు అలాగే బియ్యం పట్టినప్పుడు ఎంఆర్ఓలు నించొని తీసుకున్న ఫోటోలు ఏవైతే వచ్చాయో వాటితో ఆ పట్టుకున్న అతను ఎవరైతే ఉన్నారో అమృతరాజ్ అనే వ్యక్తి గాలి ముద్దుకృష్ణనాయుడు ఉన్నప్పటి నుంచి రైట్ హ్యాండ్ గా ఉన్నాడు. అలాగే గాలి భానుప్రకాష్ కూడా రైట్ హ్యాండ్ గా ఉంటూ ఇల్లీగల్ బిజినెస్లు, శాండ్, బియ్యము, లిక్కరు, ఇది ఎన్నో సంవత్సరాలుగా ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు, అది చేసుకుంటూ వస్తున్నారు. ఆ డబ్బుతోనే అప్పుడు ముద్దుకృష్ణనాయుడు గాని ఇప్పుడు గాలి భానుప్రకాష్ గాని ఇద్దరికి కూడా వాళ్ళు ఫ్లెక్సీలు వేయటము, పేపర్ యాడ్లు ఇవ్వటము, మళ్ళీ ప్రోగ్రామ్ కి అయ్యే ఖర్చులు చూసుకుంటూ వచ్చారు. అలాగే కాపాడుతూ వస్తే వాళ్ళ ఇష్టానికి వాళ్ళు సంపాదించుకుంటూ వచ్చారు ఇల్లీగల్ గా. కానీ ఇప్పుడు ఎక్కడో లెక్కల్లో తేడా వచ్చి మొన్న పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు వారి గురించి మేము పలానా వ్యక్తి ఎవరైతే పోలీసులు చెప్పారో వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ అని చెప్పి చెప్పడం జరిగింది. అది బాగా నియోజకవర్గం అంతా దావాలం లాగా వెళ్ళింది. సో కడుపు మంటతో ఈరోజు ఈ విధంగా తప్పుడు మాటలు మాట్లాడుతూ, ఇది కాకుండా 2 కౌన్సిలర్ల మీద తప్పుడుగా ఆ ఛార్జ్ షీట్ ఏదైతే నెంబర్లు వేస్తుంటారో ఎఫ్ఐఆర్, దాంట్లో నిన్న పొద్దున పేర్లు చేర్చి నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు. పంపించి సిగ్గు లేకుండా నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి సవాల్ ఇసురుతున్నాను, వచ్చి కాణిపాకంలో ప్రమాణం చేస్తారా, ఇది మొత్తం 7 బండ్లు వైఎస్ఆర్సీపీ అని మళ్లీ సిగ్గు లేకుండా అబద్దాలు మాట్లాడుతున్నారు. అంటే ఫస్ట్ తప్పుడు కూతలు కూసేశారు. ఒక మహిళని చూడకుండా, ఒక ఎక్స్ మినిస్టర్ అని చూడకుండా, ఒక డైరెక్టర్ గారి వైఫ్ అని చూడకుండా, ఒక గౌరవమైన కుటుంబంలో ఉన్న ఒక మహిళని మాట్లాడేసి నిన్న కంప్లైంట్ నేను ఇచ్చిన తర్వాత సాయంత్రం నుంచి అలాగే ప్లేట్ ఫిరాయించి కొత్త మాటలు మాట్లాడుతున్నారు. కాదు, ఇలాంటి వ్యాఖ్యలు భానుప్రకాష్ వ్యక్తిగతమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలుగా చూస్తారా? టీడీపీ సిద్ధాంతం, మూల సిద్ధాంతంలోనే ఇలాంటిది ఉంది అనుకుంటున్నారా? టీడీపీ మూల సిద్ధాంతమే అది. టీడీపీ మూల సిద్ధాంతం అది. టీడీపీలో ఉండాలి అంటే ఇలా మాట్లాడితేనే ఉంచుకుంటారేమో మగవాళ్ళని, నాకైతే అర్థం కాదు. ఎందుకంటే మీరు చూస్తే టీడీపీలో ఉన్నంత కాలం మంచివాళ్ళు, అది రోజా గారైనా, పవన్ కళ్యాణ్ గారి మదర్ అయినా, మోడీ గారి మదర్ అయినా, భార్య అయినా, వాళ్ళ పార్టీలో ఉంటే మంచోళ్ళు, తోపులు, తురుములు, పతివ్రతలు, లేదు అంటే చెడ్డవాళ్ళు. మీరు గమనించండి,
ఓకే. మోడీ గారిని బాలకృష్ణ గారు ఏ విధంగా మాట్లాడాడు, హిందీ భాష వచ్చి రాని భాషతో ఎంత వల్గర్ గా మాట్లాడారు, ఓకే. చంద్రబాబు నాయుడు ఎంత వల్గర్ గా మాట్లాడాడు, మ్మ్. అలాగే లోకేష్ ఏ విధంగా తన తల్లిని దూషించారని పవన్ కళ్యాణే ట్వీట్ చేసి రోడ్డు మీదకి వచ్చి గొడవ చేశాడో మనం చూసాం. అవును. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడరు, వీళ్ళ గురించి వాళ్ళు మాట్లాడరు, అందరూ మంచోళ్ళు. మ్మ్. అంటే తెలుగుదేశం పార్టీలో ఉండే భువనేశ్వరి గారు మాత్రం మహిళ, ఆమెను ఎవ్వరు ఏమనకూడదు. తెలుగుదేశంలో ఉండే హోంమంత్రి గారు మాత్రమే మహిళ, ఆమెను ఏమనకూడదు. తెలుగుదేశంలో ఉంటే ఈరోజు వెళ్ళిన తర్వాత ప్రశాంతి గారు చాలా మంచోళ్ళు, ఓకే. ఆవిడకి సపోర్ట్ చేస్తారు. మ్మ్. అదే ఈ పార్టీలో ఉంటే చెడ్డవాళ్ళు, వాళ్ళ క్యారెక్టర్ చెడ్డది, వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ చెడ్డది, వాళ్ళ వంశమే చెడ్డదని మాట్లాడతారు. మరి మీరు ఇన్ని మాట్లాడారే, మరి ఎందుకు మీ మీద ఎవరి మీద కేసులు లేవు? ఎస్, కరెక్ట్. ఈరోజు ప్రశాంత్ ఇష్యూలో అంత డిస్కషన్ చేశారు కదా, అవును. మరి నా ఇష్యూలో ఏం న్యాయం చేస్తారు? మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎంత ఏమన్నారు? మాట్లాడింది హోంమంత్రి? మీరు ఆడవాళ్ళని కంప్లైంట్ ఎలా ఇచ్చారు కదా? మాట్లాడతారు? అలా మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను, ఎలాంటి వారినైనా కూడా నేను తోలు తీసేస్తా, శిక్షిస్తా అన్నావు కదా. మరి ఈ రోజు నన్ను గాలి భానుప్రకాష్ అన్నాడు, ఇంత నీచంగా మాట్లాడాడు. మ్మ్. మరి ఏం కేసు ఫైల్ చేస్తావు, ఏం యాక్షన్ తీసుకుంటానని హోంమంత్రి నేను అడుగుతున్నాను. అవును మేడం, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కేసు పెట్టారు, వాళ్ళు తీసుకున్నారా? ఏం చెప్పారు చూస్తే అసలు? అసలు ఏదండి, మీరు కేసు పెట్టడానికి వెళ్ళారు కదా పోలీస్ స్టేషన్? కేసు నిన్న ఇచ్చొచ్చాము, ఇంకా పరిశీలిస్తున్నాం అంట. మరి ఆ వీడియోస్ క్లియర్ గా ఉన్నాయి, బాగా వినిపిస్తున్నాయి. నేను ఇచ్చిన లెటర్ లో కూడా, కంప్లైంట్ లో కూడా నీట్ గా రాశాను ఏం మాట్లాడారో. ఇంకా ఏం పరిశీలిస్తున్నారో మనకైతే అర్థం కావట్లేదు. ఎందుకు రోజా గారంటే అంత టార్గెట్ ఎందుకు టీడీపీ వాళ్ళకి? ఇదే మాటలు నేను గాలు భానుప్రకాష్ వాళ్ళ ఇంట్లో వాళ్ళనో, లేదా హోంమంత్రి ఇంట్లో వాళ్ళనో, వాళ్ళకు కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళనో, లేదా లోకేష్ ఇంట్లో వాళ్ళనో, పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళనో మాట్లాడితే ఊరుకుంటారా? ఇదే మాటలు భానుప్రకాష్ ఏవైతే మాట్లాడాడో ఆ మాటలు మాట్లాడినా, లేదా గతంలో హోంమంత్రి మాట్లాడారు కదా, విజయమ్మ అంటారు, భారతమ్మ అంటారు, అంటే వాళ్ళ నాన్నకి మేమవుతుందని. ఒక హోం మంత్రిగా ఉండి, ఒక మహిళగా ఉండి ఎంత చీప్గా మాట్లాడిందో మీరు గమనించారు. మరి వీళ్ళందరినీ ఎందుకు పార్టీలోంచి సస్పెండ్ చేయట్లేదు? వీరి మీద ఎందుకు సుమోటోగా కేసులు తీసుకోవట్లేదు? ఎందుకు ప్రత్యేకంగా రోజా గారే టీడీపీ నాయకులకు టార్గెట్ అవుతున్నారు? బండారు సత్యనారాయణమూర్తి గారు గతంలో ఏం మాట్లాడారో చూసాం. లోకల్ గా ఈ రోజు కాదండి, ఈ కారణం రోజు కాదు, తెలుగుదేశంలో నేను 10 సంవత్సరాలు ఉన్నంత వరకు రోజా ఫైర్ బ్రాండ్, రోజా తోపు, రోజా తురుము, రోజా పెద్ద హీరోయిన్, రోజా మాట్లాడితే బుల్లెట్లు, ఇలా మాట్లాడినవే మీరు చూడండి. ఆంధ్రజ్యోతి, ఈనాడు చూడండి, అలాగే వాళ్ళ మీటింగ్స్ లో మాట్లాడినవన్నీ ఉంటాయి కదా. అవును, ఇప్పటికి కూడా. కానీ ఎప్పుడైతే వాళ్ళ పార్టీలో నుంచి బయటకు వచ్చేసానో, వచ్చిన రోజు నుంచి నా మీద కక్ష గట్టి ఏ విధంగా, మొదటేమో ఐరన్ లెగ్ అని ప్రచారం చేశారు, అవును, రెండోదేమో ఆమె మాటలు బూతులని. ఎక్కడ మాట్లాడాలో నాకైతే అర్థం కాల. జనాల్ని అలా బ్రెయిన్ వాష్ చేసి అబద్దాలు 10 సార్లు చెప్తే నిజాలు అవుతాయంటారు కదా, అలా చెప్పి అది చేశారు. తర్వాత ఎవరైతే నన్ను మహిళా పార్లమెంటుకు పిలిచారో, రమ్మని పిలిచిన వెంటనే మన పార్టీ తరఫున ఒక మహిళా అధ్యక్షురాలుగా, అసెంబ్లీ తరఫున ఒక ఎమ్మెల్యేగా నేను వెళ్తే, నన్ను ఎయిర్పోర్ట్ నుంచి కిడ్నాప్ చేసి ఎలా చంపేయాలనుకున్నారో డీటెయిల్ గా మీకు చాలా సార్లు నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. నిజంగా చంపేయాలని తీసుకెళ్లారా, లేకపోతే మిమ్మల్ని ఆ కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్నారా? అవునండి, చంపేయాలనే ఉద్దేశంతోనే తీసుకెళ్లారా? అసలు మేము రాము కదండి, ఇన్విటేషన్ ఇవ్వకపోతే మేము రాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకేం ఇంట్రెస్ట్ ఉంటుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీటింగ్ కి వెళ్ళాలని? అక్కడ అంతా వాళ్ళకి కావాల్సిన వాళ్ళని భజన పరులు పెట్టుకున్న చోట నాకేం పని ఉంటుంది? మీరై రమ్మన్నారు. నగిరికి ఒక ఇన్విటేషన్, హైదరాబాద్ ఇంటికి ఒక ఇన్విటేషన్ ఇస్తేనే నేను వెళ్ళటం జరిగింది. మరి నేను ఎయిర్పోర్ట్ లో దిగినప్పుడు అక్కడే నువ్వు ఉండి వెనక్కి వెళ్ళిపో అని చెప్పొచ్చు, లేదా నన్ను తీసుకొచ్చి మా గన్ మ్యాన్ తో పాటు మా ఇంట్లో వదిలేయచ్చు.
గన్మ్యాన్ ని రాకూడదు అని చెప్పి నన్ను వెనకదారి నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? ఓకే, ఎయిర్పోర్ట్ ముందు నుంచే కారులో తీసుకెళ్లొచ్చు కదా పోలీసులు. వెనక దారిని తీసుకెళ్లి మనుషులు లేని నిర్మానుష ప్రదేశాల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? ఏదో మర్డర్లో లేకపోతే దేశద్రోహం చేసిన వాళ్ళని తీసుకెళ్లినట్టు చెక్ పోస్టుల్ని గుద్దుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? ఎక్కడో ఒక చోట కొంతమంది కనపడగానే డోర్ తీసి నేను దుక్కేశాను, అక్కడున్న కొంతమంది వీడియోస్ తీసేసే గుందుకి ఇక ఇష్యూ పెద్దదవుతుందని అప్పుడు తీసుకొచ్చి నన్ను హైదరాబాద్ లో వదిలేరు. లేకపోతే ఆ రోజు నేను ఏమైపోయి ఉంటానో నాకే తెలీదు. అలాగే మీరు చూస్తే అసెంబ్లీలో కాల్ మనీ సెక్స్ రాకెట్ కింద గౌతమ్ సవాంగ్ గారు ఆ రోజు బయట పెట్టారు ఆ కేసు. ఎంతమంది ఆడవాళ్ల జీవితాల్ని వీళ్ళు అప్పులిచ్చి నాశనం చేసుకుంటున్నారు, రిటర్న్ డబ్బు లేకపోతే వాళ్ళ మానాలు వాళ్ళ పిల్లల మానాలు కూడా దోచుకొని ఏ విధంగా 200 సీడీలు దొరికాయని చెప్పారో దాని మీద ఒక మహిళా ప్రెసిడెంట్ గా నేను ఫైట్ చేస్తే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేని ఆడపిల్లని సస్పెండ్ చేయనటువంటి విధంగా రూల్స్ కి విరుద్ధంగా 1 year ఎలా సస్పెండ్ చేశారు? ఒక మనిషి చనిపోతేనే 6 నెలల లోపల ఎలక్షన్ పెట్టాలి, ఎందుకంటే ఎన్నుకున్న ప్రజలకి న్యాయం చేయాలి, వాళ్ళకి రిప్రజెంట్ చేయడానికి ఎమ్మెల్యే లేకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పి. అలాంటిది నువ్వు ఎలా రాష్ట్రం విడిపోయిన తర్వాత అంత నిస్సిగ్గుగా రూల్స్ కి విరుద్ధంగా 1 year ఎలా సస్పెండ్ చేశారు? సుప్రీంకోర్టులో ఏం చెప్పారు? ఎలా మీరు చేస్తారు? ఇలా చేయడం కరెక్ట్ కాదు, వెంటనే తీసుకోమని చెప్పిన తర్వాత కూడా తీసుకోకుండా కోర్టును కూడా ధిక్కరించారు, అవమానించారు.